ఇంకా మనం గెలిపించుకున్నాం, మన ఎమ్మెల్యే ఓటేసి మరీ గెలిపించుకున్నాం. ఏం చేస్తున్నాడు ఈయన ఆళ్ళగడ్డకి? రౌడీలను పెట్టి మామూలు వసూలు చేసుకోవడము, పక్క ఊర్ల నుండి వ్యాపారాల కోసం వస్తున్న వ్యాపారస్తుల్ని తన్ని వాళ్ళ లారీలలో టైర్లలో గాలి తీసుకుంటా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డబ్బులు కట్టమని చెప్పి బెదిరించుకుంటా, ఇంకా ఆయన గురించి ఒకటో రెండో చెప్పుకుంటూ పోతే గతంలో ఇసుక ఎర్రమట్టి ఇంకా ఇవి చెప్పాలంటే మాకే సిగ్గేస్తుంది. ఒక సీసీ రోడ్ అన్న, ఒక సిమెంట్ రోడ్డు కనీసం ఒక పన్నెండు చేసిన ఆళ్ళగడ్డకి ఏది చేయలే. తెలుగు గంగ ఏదో పీకినా పొడిచినా అంటున్నావు, అవి కూడా అంతే. తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి. ఒక్కలో ప్రోగ్రామ్ ఒకటి చెప్తున్నారు, వై జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నారు ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకు మీరు వస్తా మేము చూపిస్తాం రేపు నుండి. అతనికి తెలుసో చరిత్ర ఎవరు గమనంతో కలిసారని. కేవలం మా బాబాయ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేను ఆ రోజు. అలాంటిది నేను తమ్ముళ్ళతో కలుస్తానని చెప్పి వాడు రాజకీయం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అన్కండిషనల్ గా జాయిన్ అయ్యారా లేకపోతే ఏంటి? చెప్తున్నాను కదండి, ముఖ్యమంత్రి గారు అన్కండిషన్ గా జాయిన్ కావాలి. కండిషన్ నేను నానిని గెలిపించుకుంటాం, మేము అత్యంత మెజారిటీతో గెలుస్తామని చెప్పాము. అండ్ ముఖ్యమంత్రి